హనుమాన్ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రిషబ్ శెట్టి జై హనుమాన్తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు మహాకాళి మూవీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా శుక్రాచార్యుడికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఆహార్యం కొత్తగా ఉండగా చివరిలో మహాకాళిని చూపించడం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కాళీ పాత్రలో శ్రియారెడ్డి కనిపించి గూస్ బంప్స్ తెప్పించింది. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్లో అదిరిపోయే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న శ్రియారెడ్డి సలార్, ఓజీ లాంటి సినిమాలో పవర్ఫుల్ పాత్రలో మెప్పించారు. తన అభినయంతో గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు ఖాళీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహాకాళి చిత్రంలో ఆమె పాత్ర అత్యంత పవర్ఫుల్గా సినిమాకే హైలైట్గా నిలవబోతున్నట్టు స్పష్టమవుతోంది. విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రియారెడ్డికి మహాకాళిలో ఆమె నటన సినిమా స్థాయిని మరింత పెంచుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాలో భూమి శెట్టి లీడ్ రోల్లో నటిస్తుండగా పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ అందించాడు. వచ్చే సంక్రాంతికి జనవరి 8న మహాకాళి విడుదల కానుంది.